సింహరాశి వారికి ఈ సంవత్సరము రాహువు సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో విశ్లేషించి తెలుసుకుందాం. ఈ సంవత్సరము రాహువు మరియు కేతువు రాశి మారుతున్నారు. రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలోకి ప్రవేశించి 1.5 సంవత్సరాలు కుంభరాశిలో ఉంటున్నాడు. అయితే సింహరాశి జాతకులకు రాహువు కేతువులు ఈ విధంగా కుంభము సింహరాశులలో సంచారం అనేటువంటిది ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేటువంటిది మనకు ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఫలిత భాగం లోపల గురు శనైశ్చరులకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో రాహు కేతువులకు కూడాను అంతే ప్రాధాన్యత ఉన్నది. చాలా విషయాలలో ఒక భయము, భ్రాంతి, ఆందోళన ఇవన్నీ క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు. కాబట్టి రాహువు మనకు కొంత ధైర్యాన్ని ఇవ్వడానికి మంచి స్థానాలలో సంచరించాలి. అయితే ఈ సంవత్సరము సింహరాశి వారికి 18 మే నుండి 5 డిసెంబర్ 2026 వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సప్తమ స్థానంలో సంచరించడము కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. సప్తమ స్థానం ముఖ్యంగా మన జీవితం పైన, డైలీ లైఫ్ పైన ప్రభావాన్ని చూపించేటువంటి స్థానం. అంటే ఈ సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో వ్యాపారస్తులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారము చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఏమీ ఇబ్బంది ఉండదు. అందులో కూడాను ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్త పడాలి. పార్ట్నర్స్తో మీకు డిస్ప్యూట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. కాబట్టి పార్ట్నర్స్ను కానీ దగ్గర వాళ్ళని కానీ ఇగ్నోర్ చేయకుండా మీరు ముందుకు వెళ్ళడం మంచిది. భార్యాభర్తల మధ్యన చిన్నటువంటి అగాధము, అంటే చిన్న డిస్ప్యూట్స్, చిన్న మాటనే అది ఒక పెద్ద అగాధంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా భార్యాభర్తలు ఈ 1.5 సంవత్సరాలు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉన్నట్టయితే బయట ప్రపంచాన్ని జయించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఇంటి వాతావరణము సంతోషంగా ఉండాలి. అప్పుడే బయట అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంటిలో మనకు ఇబ్బందులు ఉన్నాయనుకోండి, బయట కూడాను మనం చికాకుతో, ఒక చింతతో మనం పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి మనస్తత్వాన్ని ఈ సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు రాహు కల్పిస్తాడు. కాబట్టి మన వైపు నుంచి కొన్ని విషయాలలో మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇకపోతే నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ఆలస్యం చేస్తారు. నిర్ణయము సమయానుకూలంగా ఉండాలి. ఎప్పుడైనా కూడాను ఎప్పుడో నిర్ణయం తీసుకుంటాను అని అంటే లాభం లేదు. మంచి నిర్ణయమే తీసుకోవాలి, ఆలోచించాలి. అన్ని విధాలుగా ఆ విషయం గురించి మనము తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయం కూడాను సమయానుకూలంగా తీసుకోవాలి. అంటే ఏ సమయంలో మనం ఏ నిర్ణయం తీసుకోవడం అనేటువంటి దాని ఫలితంపై రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రాహువు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మీకు కాలయాపనను చేస్తాడు. అంటే మీకు సందిగ్ధతను క్రియేట్ చేస్తాడు. సమయంలో మీరు డిసిషన్స్ తీసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఇలాంటి ఫలితాలు రాహు మూలకంగా ఉండబోతున్నాయి. తద్వారా ఏమవుతుంది, మనకు ఫెయిల్యూర్స్, అపజయాలు ఎక్కువగా సంతరించేటువంటి అవకాశాలు ఉంటాయి. సమయానికి మనం నిర్ణయాలు తీసుకోలేదనుకోండి, ఆ పని పూర్తి కాదు. పూర్తి కానట్టయితే మనకి రావాల్సినటువంటి డబ్బు రాదు, రావాల్సినటువంటి పేరు రాదు, పేరు ప్రతిష్టలకు కూడాను భంగం వాటిల్లుతుంది. ఇలా ఇండైరెక్ట్గా మనం నిర్ణయాలు తీసుకోవడము అనేటువంటి దానిపైన ఎన్నో విషయాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి
సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ రాహు మూలకంగా కొంత ఎఫెక్ట్ అవుతుంది ఈ సమయంలో. కాబట్టి దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. బంధువులతో, స్నేహితులతో వైషమ్యాలు, ఫ్రీక్వెంట్గా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వాదోపవాదాలకు, అనవసరమైనటువంటి వాదనలకు మీరు తావివ్వకుండా ఉండడము చాలా అవసరము. ముఖ్యంగా విద్యార్థులు తోటి విద్యార్థులతో అనవసరమైన డిస్కషన్స్ పెట్టుకోకండి. మీరు విద్యపై, మీ చదువుపై మనస్సు నిలపండి. అది సక్సెస్కు దారితీస్తుంది. అనవసరమైనటువంటి డిస్ప్యూట్స్తో ఏమవుతుంది? మనకి కాలయాపన, వృధా కాలము గడుస్తుంది కానీ ఫలితం ఏమీ ఉండదు. కాబట్టి అటువంటి వాటిపైన మీరు మనసు నిలపకుండా చదువుపైన మనసు నిలపండి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్ళు కంటిన్యూస్గా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇగ్నోర్ చేయకుండా, ఇవాళ వెళ్ళాను పని కాలేదు అనేటువంటి అధైర్యం రాకుండా కంటిన్యూస్గా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఫలితం అనేటువంటిది తొందరగా మీకు అందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఇదే సమయంలో కేతువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. జన్మస్థానంలో కేతువు సంచరించడము ముఖ్యంగా మనకేంటంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, శారీరక శ్రమ, అలసట, వీటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. కనుక ఈ కేతు మూలకంగా కూడాను దగ్గరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనతో ఇన్ని రోజులు క్లోజ్గా మూవ్ అయినటువంటి వ్యక్తుల మూలకంగా శత్రుత్వము పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో. కాబట్టి వాళ్లను మీరు కొంచెం జాగ్రత్తగా, మనకు ఎవరైతే దగ్గరగా ఉంటున్నారో, ఎవరైతే మనకు మార్గనిర్దేశన చేస్తున్నారో వాళ్లతో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్లతో మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు కేతు మూలకంగా సంభవిస్తాయి. తర్వాత సహాయ సహకారాలు తగ్గుదల, దగ్గర వాళ్ళ మూలకంగా కొట్లాటలే ఉంటాయి కానీ సహాయ సహకారాలు మీకు ఉండవు. మానసికమైనటువంటి ఇబ్బందులకు లోనవుతారు. ప్రయాణాల మూలకంగా అనారోగ్యము, ఖర్చులు, ఇవన్నీ కూడాను ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. తర్వాత అష్టమ స్థానంలో శని కూడాను సంచరిస్తున్నాడు సింహరాశి వారికి. కాబట్టి కొంత జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. రాహు కేతువుల యొక్క ప్రాబల్యం మూలకంగా మీకు అధైర్యం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ వైపు నుంచి అధైర్యానికి లోను కాకుండా ఎఫర్ట్స్ పెట్టండి. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. కొంతలో కొంతనైనా కూడాను అష్టమ శని ప్రభావము ఉన్నప్పటికీ ఈ రాహు సప్తమంలో జన్మస్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని కార్నర్స్లో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలలో రెక్టిఫై చేసుకోవడానికి అనుకూలంగా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభ ఫలితాలను పొందుతారు. రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను, అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి. అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు. మనస్సును చంచలంగా ఉంచుతాడు. కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది, ఒక యోగా, ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవది, భగవంతుడి అనుగ్రహం కొరకై కొన్ని పరిహారాలు. మొట్టమొదలు ఏం చేయాలి? రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు
అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహువుకు ఎక్కువగా ఉన్నాయి. 3, 6, 11 ఈ 3 స్థానాలే రాహువుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు. అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం, రాహువుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. జప సంఖ్య ఈ రాహువుకు 18,000 సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది. 18,000 సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. అయితే 18 సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు. కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము. మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది. ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక 18 సార్లు రాహు మూలమంత్రాన్ని జపించండి. తర్వాత మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు. గోమేధికం ధరించండి. రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత. దుర్గామాతను పూజించండి. దుర్గా దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాసరస్వతి, మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి. దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి. ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది. 3, 6, 11 స్థానాలు అనుకూలం. అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. కేతు ప్రీత్యర్థమై పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని 7,000 సార్లు జపించాలి. 7,000 సార్లు అనంటే మీకు ఒకరోజు 2 రోజులలో అయ్యేది కాదు. మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. వివిధ పనులలో మనం నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఈ 7,000 సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు. కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. కనీసం 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానునికి ఈ శ్లోకాన్ని మీరు జపించండి. తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. మీకు ఆటంకాలు రాకుండా గణపతి మిమ్మల్ని కాపాడుతాడు. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి. అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి. తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది. ఆ వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే రాహు కేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి. దైవభక్తి పెంచుకోండి. ఆ దైవాన్ని, అమ్మవారిని, గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి, కీర్తించండి, స్తోత్ర పారాయణాలు చేయండి. తద్వారా రాహు కేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది.